హాయ్. సో ఈ వీడియోలో నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా 3 మెయిన్ డౌట్స్ వచ్చాయి. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని అడిగారు. సో కాలేజెస్ తీసుకుంటే మనకి స్కాలర్షిప్ వస్తే 10 lakhs నుంచి 15 lakhs లోపల అయిపోద్ది, అంతకు మించి ఉండదు. యూనివర్సిటీస్కి వస్తే కొన్ని యూనివర్సిటీస్ లైక్ QS ర్యాంకింగ్ అబోవ్ 100 ఉండే యూనివర్సిటీస్కి వస్తే మనకి 15 నుంచి 20 lakhs అవుతుంది. అదే కొన్ని యూనివర్సిటీస్ బిలో 100 అంటే నాకు తెలిసి 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ అండ్ ట్రినిటీ కాలేజ్ డబ్లిన్. ఈ రెండింటికి 24 to 29 lakhs అనేది అవుతుంది. ఇది ఫీ స్ట్రక్చర్ ఇక్కడ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఐర్లాండ్లో ఫినాన్స్ మేనేజ్మెంట్కి ఎలా ఉంది అని అడిగారు. ఫినాన్స్ మేనేజ్మెంట్కి ఐర్లాండ్లో చాలా బాగుంది. అంటే మనం ముందు వీడియోలో డిస్కస్ చేసినట్లు ఇక్కడ చాలా డేటా సెంటర్స్ రావడం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్లో ఎవర్ గ్రీన్ ఎప్పుడు గ్రోత్ ఉంటుంది, కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐర్లాండ్లో ఓన్లీ ఈ ఐటీ ఫీల్డ్కి సంబంధించినట్టు మాత్రమేనా, లేకపోతే సివిల్, మెకానికల్, ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా బాగుంటుందా అని అడిగారు. అకార్డింగ్ టు మీ సివిల్, మెకానికల్ లాంటి కోర్సెస్ వరల్డ్ వైడ్ ఎప్పుడు బూమ్లోనే ఉంటాయి. అలానే ఐర్లాండ్ కూడా బూమింగ్లోనే ఉంది. బట్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ లోకల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇలా ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకోవడానికి. సో మనం వచ్చే ముందు ప్రిపేర్ అయ్యి వస్తే బెటర్, కాంపిటీషన్ని మనం తట్టుకోగలం అనుకుంటే. దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.